ఆకునూరు గ్రామానికి ఇసుక రవాణా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆకునూరు పెద్దవాగు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలోని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం చేరియాల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్, ఎంపీటీసీ సుంకరి శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ చేరియాల మండలంలోని ఆకునూరు పెద్దవాగులో ఇసుకను గ్రామ ప్రజల అవసరాల కోసం పూర్వకాలం నుండి ఇంటి నిర్మాణం, దేవాలయాలు, ప్రభుత్వ దేవాలయాలు, ఇతర అవసరాల కోసం నాటి నుండి నేటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగించుకుంటామని, కానీ ఇటీవల అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారన్న నెపంతో ఓ ట్రాక్టర్ను టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకుని కేసులు పెట్టి ఇసుక రవాణాను నిలిపివేయడంతో గ్రామంలో చేపడుతున్న నూతన ఇంటి నిర్మాణ పనులు, దేవాలయాలు నిర్మాణాలు పూర్తి నిలిచిపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామ వాగు ఇసుక తమకు చెందకుండా అధికారులు షరతులు విధించి ఇబ్బందులకు గురి చేయడం సబబు కాదన్నారు. ఇప్పటికైనా గ్రామస్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులు స్పందించి గ్రామానికి ఇసుక రవాణా ఎప్పటిలాగే యథావిధిగా కొనసాగించే విధంగా అధికారులు అనుమతి ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలెక్టరేట్ కార్యాలయంను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆకునూరు పెద్దవాగు పరిరక్షణ కమిటీ నాయకులు బోయిని బాలయ్య, పుల్లని వేణు, అందే నానిబాబు, కడారి నరేష్, కనుబోయిన శ్రీనివాస్, కోయినేని నర్సయ్య, వేర్ర అశోక్, కడారి పరశురాములు, షెట్టే మల్లయ్య, కడారి బాలయ్య, చిగుళ్ల పోచయ్య, కడారి నరేష్, కడారి రాజు, మాద పరశురాములు, అమరగొండ నరసింహులు, అమరగొండ మల్లేశం, తోకల వెంకటేష్, కోయినేని శ్రీనివాస్, ఎండి అక్బర్, తోట శ్రీనివాస్ మరియు సూర్ణ సాయిలు, మాద ఐలయ్య, అమరగొండ ఐలం మరియు సిరిగిరి రాజు, గోనెపల్లి మల్లేశం, సుంకరి బాబురాజు, తోట శ్రీనివాస్, తాటికొండ రాజయ్య, కడారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చేరియాల మండలం మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి ఆకునూరు పెద్దవాగు పరిరక్షణ కమిటీ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈరోజు ఆకునూరు గ్రామంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఊరు పుట్టినప్పటి నుంచి ఆకునూరు పెద్దవాగులో ఉన్నటువంటి ఇసుకను ఈ గ్రామ ప్రజలో ఉన్నటువంటి ప్రజలందరం ఇంటి నిర్మాణాల కోసం, భవనాల నిర్మాణం కోసం, ప్రభుత్వ కార్యాలయాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ దేవాలయాల నిర్మాణం కోసం మా వాగు ఇసుకను, మా సంపదను మేమే యథావిధిగా వాడుకునేది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను మేము వాడుకున్నటువంటి పరిస్థితి ఉండేది. ఇటీవల టాస్క్ ఫోర్స్ అధికారులు ఆ పెద్దవాగులో ఇసుక కొడుతున్నటువంటి ట్రాక్టర్ను ఈరోజు ట్రాక్టర్ పైన కేసు వేసి ఎలాంటి అనుమతులు లేకుండా మీరు ఇసుక రవాణా చేస్తున్నారన్న నేపంతో మీరు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలించొద్దని ఒక షరతులు విధించారు జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ అధికారులు. ఇది సబబు కాదు. ఊరి పుట్టినప్పటి నుంచి ఈ గ్రామ అవసరాల కోసం మేము వాడుకున్నటువంటి ఇసుక మా సంపద, మా ఖనిజ సంపదను కాపాడుకోవాలని ఈరోజు గ్రామస్తులు మొత్తం రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్ గారు మరియు ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ అధికారులు కూడా వెంటనే స్పందించి మా గ్రామంలో వచ్చేటువంటి ఇసుక, మా సంపదను మాకే యథావిధిగా సిద్దిపేట జిల్లాలోని చేరియాల మండలం మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి ఆకునూరు పెద్దవాగు పరిరక్షణ కమిటీ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈరోజు ఆకునూరు గ్రామంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఊరు పుట్టినప్పటి నుంచి ఆకునూరు పెద్దవాగులో ఉన్నటువంటి ఇసుకను ఈ గ్రామ ప్రజలో ఉన్నటువంటి ప్రజలందరం ఇంటి నిర్మాణాల కోసం, భవనాల నిర్మాణం కోసం, ప్రభుత్వ కార్యాలయాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ దేవాలయాల నిర్మాణం కోసం మా వాగు ఇసుకను, మా సంపదను మేమే యథావిధిగా వాడుకునేది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను మేము వాడుకున్నటువంటి పరిస్థితి ఉండేది. ఇటీవల టాస్క్ ఫోర్స్ అధికారులు ఆ పెద్దవాగులో ఇసుక కొడుతున్నటువంటి ట్రాక్టర్ను ఈరోజు ట్రాక్టర్ పైన కేసు వేసి ఎలాంటి అనుమతులు లేకుండా మీరు ఇసుక రవాణా చేస్తున్నారన్న నేపంతో మీరు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలించొద్దని ఒక షరతులు విధించారు జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ అధికారులు. ఇది సబబు కాదు. ఊరి పుట్టినప్పటి నుంచి ఈ గ్రామ అవసరాల కోసం మేము వాడుకున్నటువంటి ఇసుక మా సంపద, మా ఖనిజ సంపద. ఆకునూరు గ్రామ అన్ని పార్టీల ఆధ్వర్యంలో మన ఖనిజ సంపద, మన పెద్దవాగు ఇసుకను మన గ్రామానికే చెందే విధంగా ఎన్నో ఏళ్ళ నుంచి మనం బయట చేరాలకు కానీ సుదూర ప్రాంతాలకు మనం వెళ్ళనీయకుండా మనం కట్టు చేసి ఆ గ్రామ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులతో కమిటీ చేసి అన్ని పార్టీలు మనం ఇసుక అమ్ముకోకుండా మన గ్రామానికి, మన ఇండ్ల అవసరాల కోసం, మన గుడి అవసరాల కోసం ఉపయోగించుకుంటాం. కాబట్టి ఎవరో తెలియని వ్యక్తి, అజ్ఞాత వ్యక్తి సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు వచ్చి మన గ్రామంలో ఉన్న ట్రాక్టర్ని సీజ్ చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం. సరే, ఆ ట్రాక్టర్ వాళ్ళు వేరే ఊరికి అమ్ముకుంటే ₹1,00,000 ఫైన్ వేసి ట్రాక్టర్ను సీజ్ చేసినా తప్పలేదు. కానీ మన గ్రామ అవసరాల కోసం రేపు బీరప్ప కళ్యాణం ఉంది, మళ్ళీ ఏప్రిల్లో గౌడ సంఘము ఎల్లమ్మ పండుగ ఉంది. చాలామంది
ఇల్లు నిర్మించుకుంటున్నారు. వాళ్ళ ఇళ్ళకి ఇబ్బంది కాకుండా పేదలకు ఇప్పుడు మనం టన్నుకు 2,000 3,000 కొట్టి కొనలేని స్థితి కాబట్టి ప్రతి ఒక్కరికి ఉసుకతోని అవసరం ఉన్నది. కాబట్టి గత నుంచి నేను పుట్టను కాంచే మొదలుకుంటే ఆకునూరు నుంచి వేరే ఊరికి సుతా ఒక్క ఉసుకర సుతా తరలించలేదు. మా ఆకునూరికి మా పిల్లలకే సౌలత అవుతుందని చెప్పి సుతా నేను 3 సార్లు సుతా నేను ప్రజాప్రతినిధిగా ఉన్న నుంచి సుతా మా విలేజ్ గురించే పోరాడినా. ఇప్పటికీ మా విలేజ్లో పండుగలు ఉన్నాయి కాబట్టి పాపం వాళ్ళు ఒక్కరొక్కరు అల్లాడుతుర్రు. ఇండ్లు లేని పరిస్థితిలో ఉండి ఇప్పుడు బీరప్ప కళ్యాణం ఉన్నది కాబట్టి, పెద్దమ్మ పండుగ ఉన్నది కాబట్టి, దుర్గమ్మ పండుగ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క పండుగకు ఇండ్లు లేక వాళ్ళు ఒకరొకరు ఇల్లు లేక వేరే ఊళ్ళో పండి వచ్చి మా ఇండ్ల నుంచి ఏదో డొక్కాడుతుందని చెప్పి పోయి వచ్చారు. కాబట్టి మా విలేజ్లో మాకు ఇంతో అంతో ఇండ్లు వేసుకుంటామని చెప్పి ఇప్పటికీ 20 రోజుల నుంచి అవగోలిస్తున్నారు. మేస్త్రి సుతా పని లేక 2 ఇండ్లు పెట్టుకొని సుతా గందరగోళం అవుతారు. దయచేసి కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మన ఎంఆర్ఓ కానీ, ఆర్ఎంఎల్ కానీ వీళ్ళందరూ స్పందించి దయచేసి మా ఉసుకే మాకు కావాలి.